శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. మూక పంచసతి ఆర్యా శతకం శ్రీరాగం 49, 50 శ్లోకాలండి. 49వ శ్లోకం. కామ పరిపంథి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే కామధుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి. ఈ శ్లోకం యొక్క భావము: ఓ కామాక్షి, కాముడి అంటే మన్మధుడి శత్రువైన శివుడి ప్రియురాలా, కామేశ్వరుడికి భార్యగా ఉన్న కామేశ్వరి, కామపీఠం మధ్యలో ఉన్నదానా, లక్ష్మీ స్వరూపిణి, కోట్ల కొద్దీ కామాలు ఉన్నదానా, అనగా భక్తులు కోరిన కోట్లాది కామములకు అంటే కోరికలకు తీర్చుదానా అని అర్థము. నీవు కామములను అంటే కోరికలను తీర్చుదానివిగా కామకళగా ప్రకాశించు. 50వ శ్లోకం. మధ్యే హృదయం మధ్యే నిటలం మధ్యే శిరోపి వాస్తవ్యాః చంద్రకర శక్రకార్ముకా చంద్రసమాభాం నమామి కామాక్షి. ఈ శ్లోకం యొక్క భావము: హృదయం మధ్యలో, పాలభాగం అంటే నుదుటి మధ్యలో, తల మధ్యలో అంటే కపాలం నివసించేది, హృదయంలో సూర్యుడితో, పాలభాగంలో వజ్రాయుధంతో, శిరస్సు మధ్యలో చంద్రుడి కాంతితో సమానమైన కాంతి కలది అయిన కామాక్షీదేవికి నమస్కరిస్తున్నాను. ఇంకొకసారి తెలుసుకుందామండి తాత్పర్యం. హృదయం మధ్యలో, నుదిటి మధ్యలో, కపాలంలో నివసించేది, హృదయంలో సూర్యుడితో, పాలభాగంలో వజ్రాయుధంతో, శిరస్సు మధ్యలో చంద్రుడి కాంతితో సమానమైన కాంతి కలది అయిన కామాక్షీదేవికి నమస్కరిస్తున్నాను. శ్రీమాత్రే నమః.